పిఠాపురం అనే ఊరిలో నలుగురు బాల్య స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఒకరోజు అడవికి వెళ్ళి అక్కడ పచ్చని వాతావరణంలో ఆటలు ఆడుకోవాలని అనుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మొబైల్లో యానిమేషన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్టార్టింగ్లో మీరు ఒక యానిమేషన్ వీడియో చూశారు కదా, ఆ వీడియో అయితే నేను ఏ విధంగా క్రియేట్ చేశాను అనే దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, మధ్యలో ఏమాత్రం స్కిప్ చేయవద్దు. స్కిప్ చేస్తే వీడియో ఏ విధంగా ఎడిటింగ్ చేశాను అనేది మీరు మిస్ అయిపోతారు. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం టోటల్గా ఎండ్ వరకు చూడండి. మీరు కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. లైక్ అయితే తప్పకుండా చేయండి, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో క్రియేట్ చేయడానికి నేను కొన్ని యాప్స్ అయితే వాడాను. ఆ యాప్స్ పేరు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. మీరు కూడా మీ మొబైల్లో ఆ యాప్స్ లేనట్లయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికైతే నేను 3 యాప్స్ అయితే యూజ్ చేశాను. మొదటగా వచ్చేసి కైన్ మాస్టర్ యాప్, సెకండ్ వన్ వచ్చేసి క్రోమా టూల్స్ యాప్, థర్డ్ వన్ వచ్చేసి ఇమేజ్ సెర్చ్ మెన్ యాప్. ఈ 3 యాప్స్ అయితే మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ద్వారానే మనం వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం అయితే మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజ్ సెర్చ్ మెన్ అనే యాప్ ఓపెన్ చేయాలి. ఈ యాప్లో మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇందులో ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి మనీ అయితే కట్ అవ్వదు. సో మనము ఈ ఇమేజ్ సెర్చ్ మెన్ యాప్ అనేది చాలా బాగుంటుంది ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఈ విధంగా అయితే మనము సెర్చ్ చేస్తే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మనం ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ కొన్ని కొన్ని వాటర్ మార్క్స్ అయితే ఉంటాయి. ఆ వాటర్ మార్క్ కాకుండా వేరే వాటర్ మార్క్ లేని ఇమేజెస్ అయితే మీరు తీసుకోండి. ఈ విధంగా హెచ్డీలో ఉంటాయి, చాలా బాగుంటాయి ఇమేజెస్ అయితే. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన మొబైల్లో అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే తర్వాత అయితే మనము క్రోమా టూల్స్ అనే యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ లెట్స్ స్టార్ట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు క్రోమా టూల్స్ యాప్ అనేది 4 క్యారెక్టర్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. మనకి 4 క్యారెక్టర్స్తోని మనం ఏదైనా వీడియో రికార్డింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. లేదా మనం ఏదైనా ఓన్గా క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్ తీసుకోవాలంటే మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2వ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ బొమ్మ ఆప్షను, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ 4 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఆ 4 క్యారెక్టర్లకు సంబంధించిన పేర్లు అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనము వీటినే తీసుకొని యానిమేషన్ అయితే చేయొచ్చు. నేనేంటంటే ఫస్ట్ వీడియోలో ప్లే అయిన విధంగా నేను అందరిని చిల్డ్రన్స్ని అయితే తీసుకొని వీడియో చేశాను కాబట్టి సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను చిల్డ్రన్స్ని తీసుకుంటాను. ఆ క్యారెక్టర్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకోవడం అంటే నేను ఓన్గా క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టాను. సో అవి తీసుకుంటాను. అవి ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ లేడీ 3 అని ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇంపోర్ట్ కస్టమ్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన మనకు ఫ్రమ్ డ్రైవ్ అని ఉంది, అక్కడ ప్రెస్ చేసి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే ఇమేజెస్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకు ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకొని మన మొబైల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే నేను ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే మారిపోయింది. నేను అదే విధంగా ఈ 4 క్యారెక్టర్స్ అయితే నేను చేంజ్ చేస్తాను. ఈ విధంగా నేనైతే 4 క్యారెక్టర్స్ నా ఓన్ క్యారెక్టర్స్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ నుండి మనం ఏం చేయాలంటే ఈ క్యారెక్టర్స్కి మనము ఫస్ట్ ఏదైనా స్టోరీ అనుకుంటాం కదా, మనం స్టోరీ అయితే తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఏదైనా యానిమేషన్ చేయాలంటే. సో మనకు ఫస్ట్ ఆ స్టోరీకి సంబంధించిన మూవ్స్ అనేది మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను అనుకున్న స్టోరీ ఏంటంటే 4 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటారు. ఫస్ట్ స్టార్టింగ్లో నేను వీడియో చూశారు కదా, ఆ వీడియో అయితే స్టార్టింగ్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆ మాట్లాడుకునేది నేను ఏ విధంగా క్రియేట్ చేసి రికార్డ్ చేశానంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవాలి. మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే నేను గ్రీన్ స్క్రీన్ తీసుకుంటున్నాను. ఈ గ్రీన్ స్క్రీన్ తీసుకున్న తర్వాత మనకు క్యారెక్టర్స్ అయితే రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా రికార్డింగ్ చేస్తే మనకు
ఎడిటింగ్లో అయితే చాలా సులువుగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్ మూవ్ అంటే నేను ఏం చేస్తాను, ఐడియల్గా ఉంచుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ ఐడియల్గా ఉంచుతాను. తర్వాత ఇతన్ని కూడా అందరూ ఐడియాలో కదా, నేనేం చేస్తానంటే వీళ్ళందరూ ఒకే సైడు తిరిగి మాట్లాడుకున్నట్టుగా చేయాలి. కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది చూడండి, ఫ్లిప్ అని, ఫ్లిప్ మీద క్లిక్ చేస్తే ఇతను కూడా ఇటు సైడు తిరిగి చూస్తాడు. చూడండి ఇప్పుడైతే క్యారెక్టర్స్ అయితే కరెక్ట్గా ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఏంటంటే మీకు క్రోమా టూల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో చేసి ఉంచడం జరిగింది. మీకు ఆ క్రోమా టూల్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూడండి. మీకు చాలా ఈజీగా అయితే ఈ క్రోమా టూల్స్ స్టెప్స్ అయితే అర్థమవుతాయి. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇందులో ఒక క్యారెక్టర్ అయితే మాట్లాడాలి. అంటే ఒక క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు మిగతా వారు వింటున్నట్టుగా ఇక్కడ ఉండాలి. కాబట్టి నేను ఏదైనా ఒక క్యారెక్టర్కి టాకింగ్ అని ఒక అయితే మూవ్ అయితే ఇస్తాను. చూడండి ఇక్కడ టాక్ అని ఇస్తాను. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు కావాల్సిన ఐడియాలు అంటే మూవ్ అయితే ఇవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ టాక్ అని ఇస్తున్నాను. చూడండి ఈ క్యారెక్టర్కి చూడండి, ఈ క్యారెక్టర్ మాట్లాడుతుంటే మిగతా వారు విన్నట్లుగా ఉంటుంది. సో నేను ఆ క్యారెక్టర్కి టాక్ అని అయితే మూవ్ అయితే ఇచ్చాను. అతను మాట్లాడుతున్నప్పుడు మిగతా వారు అయితే విన్నట్టుగా ఉంటుంది. సో ఏం చేయాలి, మనకు ఫస్ట్ సీన్ అంటే మనం రాసుకున్నటువంటి కథలో ఫస్ట్ సీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఏం చేశానంటే విలేజ్లో నలుగురు స్నేహితులు కలిసి ఏదైనా టూర్కి వెళ్ళి, అంటే పక్కన ఏదైనా పిక్నిక్ వెళ్ళి రావాలని అనుకుంటారు. సో అప్పుడు ఇతను ఏం చేస్తున్నాడైతే మనం ఈ విధంగా ఏదైనా ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి చాలా సంతోషంగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. కాబట్టి ఇతను మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు వింటున్నట్టుగా ఉంది ఇప్పుడైతే. సో ఈ సీన్ నేను రికార్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రికార్డింగ్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు రికార్డ్ అయితే అవుతుంది. చూడండి ఇప్పుడు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే వెళ్ళిపోయాయి. సో మనం ఏంటంటే నేను ఈ రికార్డింగ్ క్రోమా టూల్స్ యాప్లో చేయను, ఎందుకంటే ఇందులో చేసే అంత ఈజీగా అయితే అంత మంచిగా అయితే రాదు. నేను ఏం చేస్తున్నానంటే నా మొబైల్లో స్క్రీన్ రికార్డర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నేను స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటాను. సో మీరు కూడా అదే విధంగా స్క్రీన్ రికార్డింగ్ అనే యాప్ డౌన్లోడ్ చేసి ఈ విధంగా స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళైతే మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకున్న తర్వాత ఏం చేస్తారంటే అడవికి వెళ్తున్నట్టుగా నడుచుకుంటూ వాకింగ్ యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో వీళ్ళందరూ ఒకే సైడ్ తిరిగి వాకింగ్ చేస్తున్నట్టుగా ఉండాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ లేడీ క్యారెక్టర్స్ కూడా ఇక్కడ ఫ్లిప్ అని క్లిక్ చేస్తాను. అంటే ఇక్కడ తిరిగింది ఆమె. సో ఈ క్యారెక్టర్ కూడా నేను ఫ్లిప్ ఇచ్చాను. చూడండి ఫ్లిప్ ఇచ్చాను. సో ఇందులో ఈ క్యారెక్టర్కి నేను ఐడియల్ అని పెడతాను, అంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నట్లుగా. వీరు వెళ్తున్నప్పుడు మాట్లాడాలి కాబట్టి నేను ఏదైనా వేరే క్యారెక్టర్కి అయితే నేను టాక్ అనే యానిమేషన్ అది మూవ్ అయితే ఇస్తాను. చూడండి ఇందులో టాక్ అని ఉంటుంది కదా, ఆ టాక్ అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డిఫాల్ట్ మూవ్లో చేసుకోవాలన్నీ. చూడండి ఈ విధంగా టాక్ అనే ఇతను రన్నింగ్ అంటే రన్నింగ్ చేస్తున్నట్టు ఉండాలి. కాబట్టి నేను టాక్ ఏంటంటే ఈ టాక్ ఈ విధంగా కాదు, ఇక్కడ ఏమంటుందంటే టాక్ విత్ రన్నింగ్ అని ఉంటుంది. మనము అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి టాక్ వైల్ వాకింగ్. చూడండి ఈమె వెళ్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. సో ఈ క్యారెక్టర్స్ కూడా ఏం చేస్తానంటే నేను ఇక్కడ డిఫాల్ట్ మూవ్ వచ్చేసి వాకింగ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన సీన్ మనం రాసుకున్నటువంటి స్టోరీలో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ మూవ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మూవ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. మనకు ఏదైనా యానిమేషన్ అయితే మనం కరెక్ట్గా చేయాలంటే మనము సీన్కు తగ్గట్టుగా మనం ఇందులో మూవ్స్ అయితే చేసుకొని రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మిగతా అన్నిటి కూడా సేమ్ అదే వాకింగ్ ఇస్తాను. చూడండి ఈ విధంగా వాక్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ కూడా నేను వాక్ అనే మూవ్ అయితే ఇస్తాను. ఈ మూవ్ సేమ్ అన్ని క్యారెక్టర్స్కి అదే విధంగా ఇవ్వాలి. అంటే మన సెకండ్ సీన్ ఏంటి, వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో చూడండి ఈ అమ్మాయి మాట్లాడుతుంది, మిగతా వారందరూ వింటున్నట్టుగా ఉంది. ఇందులో సేమ్ ఈ సీన్ కూడా మనము స్క్రీన్ రికార్డర్ అనే యాప్ నుంచి రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి
కొంచెం దగ్గరికి జరుపుకోవాలంటే జరుపుకోవచ్చు. కింద మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కనబడట్లేదు కానీ మనకు ఇక్కడ మన ఫింగర్ని పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే కదులుతూ ఉంటుంది. చూడండి వీళ్ళిద్దరు ఈ నలుగురు నడుచుకుంటూ అడవికి వెళ్తుంటారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడ నేను రికార్డింగ్ చేస్తున్నాను. సో మీరు కూడా స్క్రీన్ రికార్డ్ అనే ఆప్షన్ నుండి యాప్ నుండి రికార్డింగ్ చేసుకోవాలి. సో ఇది అనేది సెకండ్ సీన్ అనమాట. ఈ సెకండ్ సీన్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, మళ్ళీ బ్యాక్ వచ్చేసి వీటి మూవ్స్ అనేవి మళ్ళీ చేంజ్ చేస్తాను. మూవ్స్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ ఫ్లయింగ్ చేస్తారు. ఫ్లయింగ్ అంటే ఆడుకుంటూ ఉంటారు, అడవికి వెళ్ళిన తర్వాత ఆడుకుంటూ ఉంటారు కదా, ఆ మూవ్ అయితే మనం ఇక్కడ డ్యాన్స్ చేసినట్టుగా ఈ విధంగా అన్నిటికీ నేను డ్యాన్స్ చేసినట్టు ఇస్తానన్నమాట. అంటే 4 క్యారెక్టర్లు ఎంజాయ్ చేస్తూ ఎగురుతూ ఉంటారనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ మూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి అదే విధంగా చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఆల్ క్యారెక్టర్స్ అంటే ఈ సేమ్ 4 క్యారెక్టర్లు కూడా అదే మూవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అడవికి వెళ్ళి అక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ కూడా నేను అదే మూవ్ అయితే ఇస్తాను. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అది కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము స్క్రీన్ రికార్డ్ అనే ఆప్షన్ ఇక్కడ రికార్డింగ్ అని క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ అనే యాప్ నుండి మనము రికార్డింగ్ చేసుకోవాలి. ఆ రికార్డింగ్ చేసుకున్నదంతా మనము కైన్ మాస్టర్ అనే యాప్ నుంచి ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీళ్ళందరూ ఈ విధంగా అయితే నేను మూవ్ ఇచ్చాను. నేనేం చేస్తానంటే వీళ్ళిద్దరు ఒక దగ్గర ఆడుకుంటూ ఉంటారు. సో ఈ ఫ్లిప్ అనేది మనం మళ్ళీ ఫ్లిప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తీసేయాలి, ఫ్లిప్ తీసేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది. ఈ క్యారెక్టర్ కూడా నేను ఫ్లిప్ తీసేసాను. చూడండి వీళ్ళిద్దరు ఒక దగ్గర ఆడుకుంటుంటారు, వీళ్ళిద్దరు ఒక దగ్గర ఆడుకున్నట్టు ఉంటుంది. మనం జంప్ అనేది 2 ఆప్షన్లు ఉంటాయండి. ఆ జంప్ కూడా ఇవ్వచ్చు. జంప్ అంటే కొంచెం ఎగురుతున్నట్టుగా ఉంటుంది మనకు యానిమేషన్ అయితే. ఇక్కడ మనకు కావాల్సిన విధంగా అయితే మూవ్స్ అయితే ఇవ్వచ్చు. ఈ మూవ్స్ ఇచ్చిన తర్వాత మన క్యారెక్టర్ కావాల్సిన సీన్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ అమ్మాయి ఎగురుతున్నది, ఇతను డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత సేమ్ ఇంతకుముందుకు మనం ఏ విధంగా చేసామో ఆ రికార్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రికార్డింగ్ క్లిక్ చేసిన తర్వాత క్యాన్సల్ నొక్కాలి. క్యాన్సల్ నొక్కితే మనకు చుట్టూ ఉన్న ఆప్షన్స్ అయితే మొత్తం అయితే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనే యాప్ నుండి మనం ఈ సీన్ మనకు ఎన్ని సెకండ్లు కావాలో అన్ని సెకండ్ల వరకు అయితే రికార్డింగ్ చేసుకోవాలి. ఆ విధంగా రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ బ్యాక్ రావాలన్నమాట. మనకు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని వస్తుంది. ఓకే క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము. నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ సీన్ ఏంటి, మన కథలో సీన్ ఏంటి, ఆ సీన్కి తగ్గట్టుగా ఇక్కడ మూవ్స్ అయితే చేయాలన్నమాట. సో నేనేం చేస్తాను, వీళ్ళు ఆడుకున్న తర్వాత సడన్గా ఈ అబ్బాయి అయితే టాకింగ్ ఆనిమేషన్ ఇస్తాను. ఎందుకు ఇస్తానో చూడండి. నేను టాక్ అనే ఆనిమేషన్ అంటే మూవ్ అయితే ఇస్తాను. ఈ టాక్ మూవ్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మిగతా వారు వింటున్నట్టుగా ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ సేమ్ అదే విధంగా చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇవ్వాలన్నమాట. సో ఇంతకుముందుకైతే వేరే క్యారెక్టర్కి టాక్ ఇచ్చాను. నేను ఇప్పుడైతే వేరే క్యారెక్టర్ కంటే అబ్బాయి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది కదా, దానికైతే ఇస్తాను. వీళ్ళందరూ వింటున్నట్టుగా అతను చెప్తుంటే వీరు సడన్గా అతనికి ఏదో సౌండ్స్ వినిపించి మనకి ఇక్కడ ఏదో శబ్దం వస్తుంది, మనం ఇక్కడ ఉంటే చాలా బాగోదు, మనం ఇక్కడ నుంచి ఎమ్మటే వెళ్ళిపోవాలని అంటాడు. సో ఇతను కూడా వీళ్ళు అందరూ ఇక్కడ తిరగాలి కాబట్టి ఈ మూవ్ కూడా నేను ఫ్లిప్ అని తీసేసి చూడండి ఇతను చెప్తున్నప్పుడు వీళ్ళు వింటున్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా వింటున్నట్టుగా ఉంది కదా, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మూవ్స్ కింద మూవ్ మీద ప్రెస్ చేస్తే ఎక్కడ అంటే అక్కడ కదిలించుకోవచ్చు మనం ఈ క్యారెక్టర్ని. సో ఇతను ఏం చేస్తున్నాడంటే పక్కన ఏదన్నా శబ్దమ్స్ ఉంటాయి కదా, దయ్యాలని నేనైతే చూడండి వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో మొత్తం చూడండి. నేను మీకు ఆ కథ మొత్తం చూస్తే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మూవ్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ విధంగా ఈ అబ్బాయి అయితే ఇక్కడ ఏదో శబ్దమ్స్ వస్తున్నాయి, మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, వెంటనే వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నాడు. సో సేమ్ ఈ సీన్ కూడా మనము రికార్డింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా రికార్డింగ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే నేను మూవ్స్ ఏ విధంగా ఇస్తున్నానో అనేది మీరు చాలా జాగ్రత్తగా అయితే గమనించండి. నేను ఇంతకుముందుకు చెప్పినట్టుగా క్రోమా టూల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సీన్ అయిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ భయపడి రిటర్న్ వెళ్ళిపోతారు అనమాట. ఆ రిటర్న్ సీను మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. వీళ్ళు వాకింగ్ చేసుకుంటూ అందరూ కలిసి వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ఏమి ఇస్తాను, ఇప్పుడు వాకింగ్ యానిమేషన్ ఇస్తాను అనమాట.
చూడండి వాక్ అనేది ఇస్తాను, అందరికీ ఇవ్వాలి. ఫస్ట్ మూవ్లో డిఫాల్ట్ మూవ్లో ఇవ్వాలి, ఎందుకంటే మనకు ఇక్కడ డిఫాల్ట్ మూవ్లో వస్తే ఫస్ట్ అదే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మనం ప్రెస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ మూవ్ ఏంటనేది చేంజ్ అవుతుంది. మనకు ఆ నెక్స్ట్ మూవ్తో సంబంధం లేదు కాబట్టి ఫస్ట్ మూవ్తో నేను ఇక్కడ మొత్తం రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ఆ ఫస్ట్ మూవ్ అంటే డిఫాల్ట్ మూవ్లోనే మనము ఇవ్వాలన్నమాట. చూడండి అమ్మాయి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. చూడండి నేను ఐడియాలు ఇచ్చాను, నేను వాకింగ్ అనే యానిమేషన్ ఇస్తాను. చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇతను ఫ్లిప్ చేస్తాడు. ఇప్పుడు ఫ్లిప్ చేస్తే చూడండి వీళ్ళందరూ ఒకేసారి రిటర్న్ వెళ్ళిపోతున్నట్టుగా ఉంది సీను. చూడండి రికార్డింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సో ఈ సీన్ కూడా మనము క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకొని రికార్డింగ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఏం చేయాలంటే మొత్తం బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఏ విధంగా కావాలో ఆ విధంగా మూవ్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ సీన్ ఇంతవరకు రికార్డింగ్ చేశాను కదా, నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్కి సంబంధించిన రికార్డింగ్ అయితే అయిపోయిందనమాట. నేను తర్వాత ఏం చేస్తాను, మొత్తము ఇందులో నేను 2 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటాను. ఒక దయ్యాల క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ని తీసుకుంటాను. అది ఏ విధంగా తీసుకున్నానో గమనించండి. ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది కదా, ఇమేజ్ ఆప్షను. ఈ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ నేను కస్టమ్ క్యారెక్టర్స్ అంటాం, అంటే నేను సొంతంగా నా మొబైల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే తీసుకున్నాను. నేనేం చేస్తాను, ఇక్కడ ఏవైనా 2 అంటే చూడండి క్యారెక్టర్ చేంజ్ చేస్తాను. అంటే ఇవి ఆల్రెడీ మనకు ఈ యాప్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన క్యారెక్టర్స్ మొత్తము ఇందులో మనకు ఇచ్చిన డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఈ 2 క్యారెక్టర్స్ అయితే ఈ విధంగా సైడ్ ఉంచుతాను. సైడ్ ఉంచిన తర్వాత ఈ 2 క్యారెక్టర్స్కి నేను మాట్లాడుకునే సీన్ అయితే ఇస్తాను. నేను ఇక్కడ ఫ్లిప్ చేస్తాను. ఫ్లిప్ చేసిన తర్వాత ఇక్కడ క్యారెక్టర్ అయితే తిరుగుతుంది. ఇక్కడ మూవ్ అయితే చేంజ్ చేసుకోవాలి, టాకింగ్ ఇవ్వాలన్నమాట. చూడండి ఈ క్యారెక్టర్ అయితే సైలెంట్గా ఉండాలి, ఐడియల్లో ఉండాలి. అంటే ఈ క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ అయితే వింటున్నట్టుగా ఉండాలి. సో ఇప్పుడు ఇది కూడా మనము రికార్డింగ్ చేసుకోవాలన్నమాట. రికార్డింగ్ చేసుకొని మన మొబైల్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ క్యారెక్టర్ ఈ విధంగా మనకు కావాల్సినంతసేపు రికార్డింగ్ చేసుకోవాలి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత ఈ పక్కన 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాటితో మనకు సంబంధం లేదు. ఇవన్నీ ఎడిటింగ్లో మనం తీసేయచ్చు. సో ఈ విధంగా రికార్డింగ్ చేసుకొని టోటల్గా ఈ యాప్ నుంచి అయితే మనం ఈ విధంగా రికార్డింగ్ చేసుకొని ఈ యాప్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదంతా రికార్డింగ్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా కైన్మాస్టర్ అనే యాప్, ఆ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ తర్వాత మనం అయితే కైన్మాస్టర్ అనే యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ మీడియా అని ఉంది కదా, ఆ మీడియా మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనము ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో మనము ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అని ఉంది కదా, నేను ఈ ఇమేజ్ అసెట్స్ నుంచి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. అయితే ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని ఏంటంటే మనకు ఎన్ని నిమిషాల వరకు అయితే వీడియో కావాలో అంతవరకు దీన్ని అయితే మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన వీడియో ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ వరకు అయితే దీని బ్యాక్గ్రౌండ్ అయితే పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ మొదలుకు వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లేయర్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్, మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నేను ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటాను. సో ఈ విధంగా మన మొబైల్లో ఉన్నటువంటి ఇమేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఈ ఇమేజ్ అనేది మనకి స్క్రీన్కు కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ చేసుకుంటే స్క్రీన్ సైజ్ అయితే సెట్ అవుతుంది. ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఈ కింద ఉన్న ఇమేజ్ని కూడా మనకు ఎంతవరకు అయితే కావాల్సి ఉంటుందో మన వీడియో అనేది, అంటే మన ఫస్ట్ ఉంటుంది కదా సీను, ఆ సీన్ ఎన్ని నిమిషాలు ఉంటుందో అంతవరకు అయితే పెంచుకోవాలన్నమాట. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనము స్క్రీన్ రికార్డింగ్ చేసాం కదా వీడియో, క్రోమా టూన్స్ యాప్ నుండి మనం ఒక వీడియో అయితే తీసుకోవాలన్నమాట. మనకు ఫస్ట్ సీన్ మనం ఏ వీడియో అయితే రికార్డింగ్ చేసుకున్నామో ఆ వీడియోకి సంబంధించిన సీన్ అయితే తీసుకోవాలన్నమాట. సో మన ఫస్ట్ సీన్కి సంబంధించిన సీన్ అయితే నేను ఇప్పుడు తీసుకున్నాను.
ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా స్క్రీన్ మీదకి వచ్చింది. ఈ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ వీడియోని అయితే మనం ఫస్ట్ క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా క్రాప్ ఆప్షన్, ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి వీడియో అయితే. ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోనే మనకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్రోమా కీని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇందాక, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఈ ఇమేజ్ని మనకు ఎంతవరకు అయితే స్క్రీన్లో మనకు కావాల్సి వస్తుందో అక్కడ దీన్ని అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు చూడండి, నేను ఒకసారి వీడియో అయితే ప్లే చేస్తాను. ఈ విధంగా ప్లే అవుతుంది అన్నమాట. ఈ విధంగా ప్లే అయిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనకు ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం ఇంతవరకు సరిపోయింది కాబట్టి నేను ఒక 10 సెకండ్స్ వరకు అయితే ఈ వీడియోని ఉంచుతాను. చూడండి, ఈ వీడియో మీద క్లిక్ చేస్తే కింద మనకి ఇక్కడ రైట్ సైడ్ ట్రిమ్ అండ్ స్ప్లిట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ట్రిమ్ రైట్ అని, నేను రైట్ సైడ్ ఉన్న ఇంకా వీడియో అయితే నాకు అవసరం లేదనమాట. ఈ 10 సెకండ్స్ వరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఆ సీన్ అంతే అంతవరకే ఉంటుంది, 10 సెకండ్స్ వరకే. సో నేను రైట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం డిలీట్ చేస్తాను, అంటే కట్ చేస్తాను. ట్రిమ్ రైట్ అని ప్రెస్ చేసుకోవాలి. చూడండి, మనకు ట్రిమ్ రైట్ అనేసరికి ఇక్కడ మొత్తం కట్ అయిపోయింది. నాకు ఈ 10 సెకండ్స్ తర్వాత మనకు ఫస్ట్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నేను కట్ చేసుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే విధంగా ఆప్షన్స్ వస్తాయి, కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము వీళ్ళందరూ ఒక అడవికి వెళ్తున్నప్పుడు ఒక సీన్ అయితే ఉంటుంది కదా, మనం ఆ సీన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం పిక్చర్స్ ఉంటాయి కదా, ఆ పిక్చర్స్కి సంబంధించిన తీసుకోవాలి, ఇమేజ్ అయితే తీసుకోవాలి. సో మనకి ఇమేజ్ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇమేజ్ని ప్రెస్ చేస్తే ఆ ఇమేజ్ని మనం కొంచెం జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత ఈ విధంగా స్క్రీన్ మీద సెట్ చేసుకోవాలి, ఫుల్ స్క్రీన్. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న వీడియో అయితే వాకింగ్ వీడియో ఉంటుంది కదా, అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తే మనకు వాకింగ్ మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి అయితే సెట్ చేసుకోవాలి, జరుపుకోవచ్చు అనమాట. దాని మీద ప్రెస్ చేసి ముందు కంటే ముందుకు, వెనక్కంటే వెనక్కు జరుగుతుంది వీడియో అనేది. సో మళ్ళీ ఏం చేయాలి, ఈ వీడియో అనేది క్రాపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాపింగ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత ఈ చుట్టూన్న ఏంటంటే ఆప్షన్స్ కూడా ఉంటాయి, అంతవరకు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ క్రోమా కీ అనే ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది. సో నేనేంటి ఇక్కడ వాకింగ్ ఇస్తాను. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ప్లే చేస్తే చూడండి, నాకు ఈ విధంగా వచ్చిన తర్వాత సేమ్ నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఉంచాను. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం వెనక్కి జరుపుతాను. సో ఓకే, ఈ విధంగా ప్రెస్ చేసి జరుపుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే జరుగుతుంది అనమాట. సో వీళ్ళు చూడండి, ఈ విధంగా సీన్ అయిపోతే నెక్స్ట్ సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఈ సీన్ ఏంటంటే వాళ్ళు అక్కడే వాకింగ్ చేస్తున్నట్టు ఉంది కదా, నేను వాళ్ళు కొంచెం ముందుకు వాకింగ్ చేసేటట్టు నేను సెట్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం నేను వీడియో మొత్తం జరుపుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా లెంత్ అయితే పెంచుకోవాలి, బ్యాక్గ్రౌండ్ యొక్క లెంత్ పెంచుకున్న తర్వాత ఆ సీన్ ఎంతవరకు ఉంటుందో చూడండి. ఈ విధంగా నెక్స్ట్ సీన్ వచ్చినప్పుడు వీళ్ళు అక్కడే వాక్ చేస్తున్నట్టు ఉంది కదా, నేను ఆ వాకింగ్ను ముందుకు వెళ్ళేటట్టు ఏ విధంగా చేస్తానో ఇప్పుడు చూడండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం రికార్డింగ్ చేసుకున్న వీడియో మీద ప్రెస్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఉంది కదా, ఆ కీ మీద ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వీడియో అనేది స్టార్టింగ్లోకి ఉంచాలి. ఈ విధంగా స్టార్టింగ్లో ఉంచిన తర్వాత వీడియో కొంచెం ఈ విధంగా ముందుకు జరపాలి. అక్కడున్న వీడియో మీద ప్రెస్ చేసి ఆ వీడియోని కూడా కొంచెం ముందుకు జరపాలి. మళ్ళీ సేమ్ కింద ఉన్న లేయర్ని ముందుకు జరపాలి, పైన ఉన్న వీడియోని ముందుకు జరపాలి. మనకు ఎంతవరకు వీడియో అయితే కావాలో అంతవరకు వీడియో ప్లస్ పైన వీడియో అయితే జరుపుకోవాలి. చూడండి, ఈ విధంగా జరిపిన తర్వాత నేను మళ్ళీ ప్లే చేసి చూస్తాను. చూడండి వాళ్ళు వాకింగ్ యానిమేషన్ ఏ విధంగా వచ్చిందో చూడండి. నెక్స్ట్ సీన్లోకి రాగానే వాళ్ళు ఈ విధంగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి, ఫస్ట్ ఏంటంటే అక్కడే వాకింగ్ చేశారు, ఇప్పుడు నేను కీ ఆప్షన్ యూజ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు చేశాను అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. నాకు ఈ సీన్ అనేది ఇంతవరకు కావాలి కాబట్టి మళ్ళీ ఈ సీన్ కూడా నేను రైట్ సైడ్ ట్రిమ్ చేసుకుంటున్నాను. సేమ్ ఈ విధంగా ట్రిమ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కూడా అదే విధంగా రైట్ సైడ్ ట్రిమ్ చేసుకున్నాను. ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకు సెకండ్ సీన్ అయితే అయిపోయింది. నేను థర్డ్ సీన్లోకి ఎంట్రీ కావాలి. సో
ఆ ఎంట్రీ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కాడ మన ఈ లేయర్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మళ్ళీ తీసుకోవాలన్నమాట. మనకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా థర్డ్ సీన్కి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని స్క్రీన్ మొత్తం ఈ విధంగా పెంచుకొని సెట్ చేసుకోవాలి. మనం ఈ వీడియో లెంత్ మనకు సీన్ ఎంతవరకు ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే అంతవరకు జరుపుకోవాలన్నమాట. ఈ విధంగా జరుపుకున్న తర్వాత మళ్ళీ మనం లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే దానికి ఒక ట్రీ అనేది మనకు ఒక ట్రీ అనేది నేను ఇప్పుడు అక్కడ ఉంచుతానమాట. నేను డౌన్లోడ్ చేసిన ట్రీ అయితే అక్కడ నేనైతే ఉంచాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నాను, మళ్ళీ డౌన్లోడ్కి వెళ్ళి మన మొబైల్లో ఉన్న నేను ఒక ట్రీని అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా నేను సెంటర్లో ఉంచుతాను అన్నమాట ట్రీని. ఈ విధంగా ఉంచి సేమ్ ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు దీని యొక్క సైజు కూడా మనం పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ నేను స్టార్టింగ్లోకి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో వాళ్ళు అయితే ఆటలాడుతుంటారు కదా, ఆ రికార్డింగ్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, సేమ్ మళ్ళీ ఇవి రైట్ సైడ్ ఉన్నటువంటి క్రాపింగ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మన మొబైల్ ఈ విధంగా క్రాపింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి క్రోమాకి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, సేమ్ మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో వీడియో అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ వాకింగ్ సీన్ అయిపోగానే ఆ సీన్ అయితే ఎంట్రీ అవుతుంది. చూడండి, వాళ్ళు ఆటలాడుతున్నట్టుగా ఉంది. సో నాకు ఈ వీడియో అయితే ఎన్ని సెకండ్లు కావాలో అంతవరకు ఆ సెకండ్ల వరకు ఉంచి మళ్ళీ రైట్ సైడ్ అనేది ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఈ వీడియో అయితే ఇంతవరకు కావాలి కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ చేసి కింద వీడియో మీద ట్రిమ్ ఆప్షన్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేసుకున్నాను. సేమ్ అదేవిధంగా అక్కడ ఉన్న చెట్టు కూడా అదేవిధంగా ట్రిమ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఏం చేయాలంటే మళ్ళీ లేయర్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా సేమ్ రైట్ సైడ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్లోకి ఎంట్రీ ఏంటంటే మనము అడవిలో దయ్యాలు ఉంటాయి కదా, ఆ దయ్యాల సీన్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలి. సో మళ్ళీ నేను మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనము దానికి సంబంధించిన అడవికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. చూడండి, సీన్ ఎంట్రీ కాగానే చూడండి ఇక్కడ మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది మొత్తం ఫుల్ స్క్రీన్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవాలి. దీని యొక్క లెంత్ అయితే కూడా పెంచుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ లెంత్ పెంచుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం స్క్రీన్ రికార్డింగ్ చేసిన చూడండి ఈ వీడియో అయితే ఇక్కడ తీసుకురావాలన్నమాట. సో ఈ విధంగా మనం కొంచెం జరుపుకోవచ్చు వీడియో స్టార్టింగ్లోకి రావాలంటే. సో నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఈ వీడియో మీద స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో మీద క్లిక్ చేసి క్రాపింగ్ చేసుకోవాలి. ప్రతి వీడియో అయితే క్రాపింగ్ చేసుకోవాలి. చూడండి, మనం పక్కన లెఫ్ట్ సైడ్ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ మనకు అవసరం లేదు కాబట్టి ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకొని మళ్ళీ క్రోమాకి అనేది ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పొజిషన్లో అయితే ఈ ఇమేజెస్ అనేది సెట్ చేసుకోవచ్చు, సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒకసారి మనకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎన్ని సెకండ్లు అయితే వీడియో వస్తుందో అన్ని సెకండ్ల వరకు అయితే ఆ వీడియో అనేది మనం ఉంచుకొని తర్వాత మనము రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ వీడియో చూసుకొని మన వాయిస్ ఓవర్ ఎంతసేపు ఇస్తామో అంతసేపు మనము ఒకసారి రాసుకోవాలన్నమాట. ప్రతిదీ అంటే మనం ఫస్ట్ ఒక సీన్స్ అయితే రాసుకోవాలి. ఆ సీన్కి తగ్గట్టు ఇక్కడ వీడియో అయితే రెడీ చేయాల్సి ఉంటుంది. సేమ్ బ్యాక్గ్రౌండ్ కూడా అదేవిధంగా రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ సీన్ ఏంటంటే వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఆ పిల్లలలో ఒక అబ్బాయి అయితే వింటాడు. సేమ్ అదే సీన్ని మనం ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. సో ఏం చేయాలి, మళ్ళీ మనము సేమ్ అదే విధంగా క్రియేట్ చేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అనేది సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం తీసుకొని అక్కడ సేమ్ వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా దాన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఈ సీన్ మీద వచ్చిందిగా కొంచెం జరుపుకోవాలన్నమాట. ఆ సీన్ అయిపోయిన తర్వాత రావాలి కాబట్టి కింద లేయర్ని జరుపుకొని మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక ట్రీ అనేది ఇన్సెట్ చేయాలన్నమాట. సో మళ్ళీ నేను డౌన్లోడ్ చేసినటువంటి చెట్టు అయితే నేను అక్కడ మధ్యలో ఉంచుతాను. వాళ్ళు ఆ చెట్టు కింద ఆడుకున్నట్టుగా మనకు కావాలి కాబట్టి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ చెట్టుని నేను ఈ విధంగా మధ్యలో ఉంచుతాను. మధ్యలో ఉంచిన తర్వాత
దీని యొక్క లెంత్ అయితే పెంచుతాను. మనకు వీడియో ఎన్ని సెకండ్లు కావాలో అన్ని నిమిషాలు అయితే నిమిషాలు, సెకండ్లు అయితే సెకండ్లు పెంచుకోవాలన్నమాట. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనము ఇందులో ఈ సీన్లో ఈ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు వాళ్ళని చూసి మాట్లాడుకున్న సీన్ మనం ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేసాం కదా, దాన్ని అయితే ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. సో అందులో ఒక అబ్బాయి అయితే వీళ్ళకు చెప్తాడు, అక్కడ నాకు ఏదో మాటలు వినపడుతున్నాయి, ఇక్కడ ఏదో దయ్యాలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉండడం చాలా మంచి పని కాదు, వెళ్ళిపోవాలంటాడు. సో నేను ఆ అబ్బాయి మాట్లాడిన సీన్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, సేమ్ ఈ విధంగా వచ్చిన తర్వాత క్రాపింగ్ చేసుకోవాలి. క్రాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రోమా కీ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన పొజిషన్లో వీడియో అయితే ఉంచాలి. ఈ విధంగా ఉంచిన తర్వాత మనకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎన్ని సెకండ్లు అయితే వీడియో వస్తుందో అన్ని సెకండ్ల వరకు అయితే మనము ఈ వీడియోని ఉంచి మిగతా పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంతవరకు ఉంచిన తర్వాత నేను రైట్ సైడ్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ప్రతిదీ కట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సరే, ఆ వీడియో అయినా సరే, దాంట్లో ఇచ్చిన ట్రీ అయినా సరే, ఏదైనా ఆ వీడియో ఉన్నంత వరకే మనము సెట్ చేసుకొని రైట్ సైడ్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సీన్ అయిపోయిన తర్వాత వాళ్ళు దానికి భయపడి రిటర్న్ వెళ్ళిపోతారు కదా, సేమ్ ఆ సీన్ అయితే నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. చూడండి, ఇది అయిపోగానే మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నట్టుగా సీన్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది మళ్ళీ ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా సెట్ చేసి దాని యొక్క లెంత్ అయితే పెంచుకోవాలి. కింద సో పైన ఫస్ట్ మనం తీసుకున్న లేయరు ఖచ్చితంగా ఎక్కువనే ఉండాలన్నమాట. ఆ లేయర్ను కూడా మనం పెంచుకోవాలి. ఆ లేయర్ ఉంటేనే కింది లేయర్ అనేది మనకు సపోర్టింగ్గా ఉంటుంది. పై లేయర్ ఎంత కింది లేయరు పై లేయర్ కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే పనిచేయదన్నమాట వీడియో. సో పై లేయర్ ఫస్ట్ లేయర్ తీసుకున్నటువంటి దాన్ని అయితే వీడియో అయితే ఎంత కావాలంటే అంతే పెంచుకోవాలి ఫస్ట్. సో నేను ఏం చేస్తున్నాను, ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నటువంటి వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో అయితే నేను ఇక్కడ తీసుకొస్తాను. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే దీని యొక్క క్రాపింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా క్రాపింగ్ చేసుకోవాలి వీడియో. తర్వాత క్రోమా కీ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. మనకు ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ అనేది ఇక్కడ ఉంచిన తర్వాత ఇందాక నేను కీ ఆప్షన్ యూజ్ చేసి వాళ్ళ వాకింగ్ అనేది క్రియేట్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఈ రిటర్న్ వాకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ కీ ఆప్షన్ మీద ప్రెస్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ముందుకు జరిపి ఆ వీడియోలో ఉన్నటువంటి వీడియో అనేది ఈ విధంగా ముందుకు జరుపుతాను. మళ్ళీ సేమ్ కొంచెం జరిపిన తర్వాత పైన వీడియో ఈ విధంగా ముందుకు జరుపుకోవాలి. మళ్ళీ కింద వీడియో ఈ విధంగా జరిపిన తర్వాత పైన ఈ విధంగా ముందుకు జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత అది రికార్డింగ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా రికార్డింగ్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం ప్లే చేసి చూద్దాము. చూడండి, నేను ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ సీన్ రాగానే చూడండి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా వాకింగ్ అయితే వస్తుంది కదా, సేమ్ ఈ విధంగా మీరు కూడా అదే విధంగా కీ ఆప్షన్ యూజ్ చేసి వీడియో అయితే పైన లేయరు కింద వీడియో అయితే జరుపుకోవాల్సి ఉంది. సో ఈ విధంగా నాకు ఇంతవరకు కావాలి కాబట్టి మళ్ళీ నేను ఈ వీడియో అనేది రైట్ సైడ్ ట్రిమ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కూడా రైట్ సైడ్ ట్రిమ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత వీడియో అయితే మనకు రెడీ అయిపోయింది అన్నమాట. సో నేనేం చేశాను, ఏదైనా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే ఇక్కడ ఆడియో అని ఉంది కదా, ఆడియోలోకి వెళ్ళి మన మొబైల్లో ఉన్నటువంటి ఆడియో అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రికార్డింగ్ మీద ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుందన్నమాట. రికార్డింగ్ అనేది స్టార్ట్ అయ్యి మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే ఆడియోలోకి వెళ్ళి మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న ఆడియో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా వీడియో అయితే మనము క్రియేట్ చేసి యానిమేషన్ వీడియోస్ని మనం మొబైల్లో రెడీ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే సరిగా అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేసి చూడండి.